ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండల్లోని అత్యంత పవిత్రమైన మరియు సాహసోపేతమైన 108 తీర్థాల్లో ఒకటయ్యింది ఈ కుమారధార తీర్థం. ఇది తిరుమల శేషాచల అడవుల్లో ప్రధాన ఆలయానికి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం లోతై అడవుల్లో ఉంటుంది. ఈ తీర్థం కుమారధార తీర్థం. అనుమతి. సాధారణంగా భక్తులకు ఇక్కడి నుండి వెళ్ళడానికి ఎప్పుడు అనుమతి ఉండదు. కేవలం సంవత్సరానికి ఒకసారి వచ్చే పాల్గొన మాసం వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అనుమతిస్తుంది. ఈ తీర్థాన్ని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. భక్తులు రాళ్ళు, రెప్పలు, నిటారైన కొండలు మరియు దట్టమైన అడవి గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మొదటిగా తిరుమలలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో పాప వినాశనం డ్యాంకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి కుమార తీర్థానికి నడక మార్గం మొదలవుతుంది. మొదటిగా పాప వినాశనం డ్యాం దాటవలసి ఉంటుంది. ఇక్కడే దేవస్థానం వారు అన్నప్రసాదాలు మరియు త్రాగునీరు ఏర్పాటు చేశారు. ఈ డ్యాం దాటగానే కొద్దిగా మెట్ల మార్గం వస్తుంది. దాటగానే అడవిలో ఒక పైప్ లైన్ కనిపిస్తుంది. పైప్ లైన్ పక్కన నడుచుకుంటూ కొండపై వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మరలా కొండ అటువైపు కిందికి దిగాలి. కిందికి దిగగానే మీకు పసుపు ధర కనిపిస్తుంది. పసుపుధార పక్కన ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే కుమారధార డ్యాం వస్తుంది. ఇక్కడే దేవస్థానం వారు త్రాగునీరు మరియు ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. పక్కన కొంచెం ముందుకు వెళ్లి కొండ కిందకు దిగవలసి ఉంటుంది. ఈ మార్గంలో సన్నగా మట్టితో ఉంటుంది. ఈ నన్నటి దారిలో ఇరువైపులా ఉన్న తాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా కిందికి దిగితే ఒక నీరు లేని సెలయేరులో రాళ్ళు మధ్య నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే మెట్ట నిలువుగా ఉన్న మరో లోయ వస్తుంది. దీనిని జాగ్రత్తగా అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప పంచుల్ని పట్టుకొని మెల్లగా కిందికి దిగవలసి ఉంటుంది.
కిందకి దిగగానే తర్వాత మరో ఇనుప మెట్ల మార్గం మరింత కిందకి ఉంటుంది. ఈ మెట్ల మార్గం గుండా కిందకి చేరుకోవాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కుమార తీర్థ జలపాతం కనిపిస్తుంది. దీనినే కుమారధర తీర్థం అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసి పక్కనే గృహలో ఉన్న కుమారస్వామి దర్శించుకొని భక్తులు తిరుగు ప్రయాణం అవుతారని ఈ తీర్థయాత్ర ఎంతో సాహసభద్రంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షీ భవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ తనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థాధిష్ఠితస్యాం ధరణితల గత సకల హతకలిల శుభసలిల గత బహుళ వివిధమల హతి చతుర రుచితర విలోకమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరణీ సమేతస్యాం. హాయ్ సార్, కుమారధర తీర్థం మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, మెడికల్ వాళ్ళు కానీ చాలా అద్భుతమైన సౌకర్యాలు కల్పించారు. తీర్థం దిగిన వెంటనే తెలియని అనుభూతి, ఎంతో సంతోషం, ఆనందంతో మేము తిరుగు ప్రయాణం మొదలు చేసాము. చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము ఇక్కడ లోకల్